ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది ఎవరెస్ట్ పర్వతం. ప్రాణాలకు తెగిస్తేనే దాన్ని అధిరోహించగలం. ఒక్కసారి అక్కడే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఉపద్రవాలకు ఎదురొడ్డి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనే తన కలను సాకారం చేసుకున్నారు. హైదరాబాద్ బోరంపేటకు చెందిన తులసిరెడ్డి తన కలను సాకారం చేసుకున్నారు. అయితే 7 సభ్యులతో వెళ్లిన వీరి బృందంలో 2 ఎవరెస్ట్ పైనే మరణించారు. తులసిరెడ్డి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎవరెస్ట్ను అధిరోహించారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇలాంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాలు పోయేంత చలి, చుట్టూ నిర్మానుష ప్రాంతం, అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఇలాంటి ఎవరెస్ట్ అధిరోహణ అత్యంత కష్టంతో కూడుకున్నది. ఎవరెస్ట్ను అధిరోహించి తిరిగి క్షేమంగా భూమిని చేరాలంటేనే అది భూమి మీద నూకలుంటేనే సాధ్యం. అయినా సరే కలల ప్రయాణం కోసం అత్యంత సాహసంతో కూడిన ఈ ఎవరెస్ట్ను అధిరోహించే వాళ్ళు అతి కొద్ది మంది. సో అలాంటి ఎవరెస్ట్ను అధిరోహించి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు హైదరాబాద్ బోరంపేటకు చెందిన తులసిరెడ్డి గారు. 7 సభ్యులతో వెళ్లిన వీరి బృందంలో 2 ఎవరెస్ట్ పైన మరణించడం అత్యంత బాధాకరం. ఈ 2లో హైదరాబాద్కు చెందిన వారు ఒకరైతే హిందూపురానికి చెందిన వారు మరొకరు. సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని సైతం తులసిరెడ్డి గారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వారి ప్రయాణం ఎలా సాగింది, అసలు ఎవరెస్ట్ పైన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సో ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు ప్రస్తుతం తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎవరెస్ట్ పర్వతారోహణం ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. ఎవరెస్ట్ అధిరోహణ అనేది అత్యంత సాహసంతో కూడుకున్నది. అయినా సరే మీ కళ సహకారం కోసం ఎవరెస్ట్ను అధిరోహించారు, క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. సో మొత్తంగా ఈ ప్రయాణం ఎలా సాగింది, ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది? ముందుగా మా పేరెంట్స్ ఈ జర్నీలో మెయిన్ పాత్ర పోషించారు. వాళ్ళ వల్లనే నేను ఈ జర్నీ అనేది ముగించుకొని క్షేమంగా వచ్చాను. నేను ఏప్రిల్ 9కి ఇక ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. ఇది మొత్తం 45 days పట్టింది మొత్తం ఎక్స్పిడిషన్ కంప్లీట్ కానీకే. కాఠ్మండూకి 9th చేరాము. ఏప్రిల్ 9th చేరుకొని లుక్లాకి 13th స్టార్ట్ అయ్యాము. 13th నుంచి బేస్ క్యాంప్కి ఒక 9 days హైక్ ఉంటుంది. హైక్ తర్వాత బేస్ క్యాంప్కి చేరుకున్నాము. సో బేస్ క్యాంప్కి వెళ్ళి ఒక 3 days అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ల్యాడర్ క్రాస్ ఎలా చేయాలి, జుమారింగ్ ఎలా చేయాలి, హార్నెస్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. ఐస్ క్లైంబింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ట్రైనింగ్ తర్వాత రొటేషన్లో భాగంగా లోప్చే పీక్ అని ఉంటుంది, టెక్నికల్ పీక్ అది. సో అది క్లైంబ్ చేస్తాము. దానికి ఒక 4 days పట్టింది. దాని తర్వాత క్యాంప్ 3 వరకు స్టార్ట్ అయ్యాను నేను. క్యాంప్ 3 వరకు వెళ్ళి మళ్ళీ బేస్ క్యాంప్కి వచ్చాము. బేస్ క్యాంప్కి వచ్చాక రెస్ట్ తీసుకున్నాము ఒక 4 days. తీసుకొని సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయ్యాను నేను. సో సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయినప్పుడు కుంభులో క్రివాజెస్ అని ఉంటాయి. ఆ క్రివాస్లో నేను పడిపోవడం జరిగింది. నా సేఫ్టీ అనేది నా రోప్కి హ్యాంకర్ చేస్తుంది. ఇంకా కిందికి ఒక 5 meters కిందికి వెళ్తే నా షెర్పా వచ్చి నన్ను బయటికి లాగడం జరిగింది. సో అప్పుడు నాకు చాలా ఇంకా మొత్తం లోపలికి వెళ్తానేమో అని చెప్పి చాలా భయం వేసింది. భయపడకుండా ముందుకి సాగడం జరిగింది. క్యాంప్ 1కి వెళ్ళాను. క్యాంప్ 1కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. క్యాంప్ 2కి వెళ్ళడం చాలా అంటే లైక్ సూపర్ హాట్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ సన్ పడుతుంది కదా, తట్టుకోలేకపోయాను. ఏమాత్రం ధైర్యం తగ్గకుండా ముందుకే వెళ్ళడం జరిగింది. సో క్యాంప్ 4 వరకు వెళ్ళాను. అప్పటికి నేను మైండ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. నాకు ఏం కాదు, నేను క్షేమంగా ఎలా వస్తానని చెప్పి ఒకటే పాజిటివ్ మైండ్తో ముందుకు సాగాను. ఎలా అయినా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా అయినా నేను శిఖరాన్ని అధిరోహించాలి అనే మైండ్ సెట్తో ముందుకి సాగాను. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కిందికి చూస్తే అసలు ఇది మన వరల్డ్లేనా, అసలు ఎంత బ్యూటిఫుల్, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ అవన్నీ చూస్తే అసలు చెప్పలేము. ఇంకా అది అంత చాలా వండర్ఫుల్ ఉండే అలా అనిపించింది నాకు కిందికి చూస్తే. అవన్నీ ఇంకా ఫొటోస్ తీసుకొని ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేయడము, మన ఇండియన్ ఫ్లాగ్ని హోస్ట్ చేసిన తర్వాత ఆ సంతోషం చెప్పలేనిది. అలా ఇంకా అన్ని ఫొటోస్ దిగి అక్కడ మెల్లగా కిందికి స్టార్ట్ అయ్యాము. ఎక్కడం ఎంతనో దిగడం కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ నీకు ఎక్కడానికి ఎంత ఎనర్జీ కావాలో దిగడానికి కూడా అంతే ఎనర్జీ కావాలి. క్షేమంగా నేను క్యాంప్ 4 వరకు వచ్చాను. క్యాంప్ 4 నుంచి క్యాంప్ 3కి వచ్చాను. క్యాంప్ 3 నుంచి క్యాంప్ 2 వచ్చాక అక్కడ సిగ్నల్ వచ్చింది. నాకు వైఫై అనేది సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ రాగానే మా పేరెంట్స్కి కాల్ చేశాను.
వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా పేరెంట్స్, నా వైఫ్, నా సిబ్లింగ్స్, ఇంకా చెప్పలేను. ఇంకా వాళ్ళు నేను అందరికీ అలా అయ్యింది అని చెప్పి అదొక బాధ, మళ్ళీ నాకు సబ్మిట్ అయ్యిందని అదొక ఆనందం. ఇంకా కన్ఫ్యూజన్లో ఉండే. ఇంకా అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను, ఇక్కడేమో సబ్మిట్ చేశాను, ఇక్కడ హ్యాపీ లేదు, అక్కడ వాళ్ళిద్దరిని కోల్పోయానని అదొక అన్హ్యాపీ. సో ఇంకా అన్హ్యాపీతోనే ఇంకా కిందికి సాగడం జరిగింది. మొత్తము బేస్ క్యాంప్కి వచ్చాను. వీళ్ళిద్దరూ సందీప్ అండ్ అరుణ్ తివారీ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ కింద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇచ్చాను. సో అక్కడనే 1 డే నేను వెయిట్ చేశాను. వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళ అన్నీ అక్కడ అప్పగించి నెక్స్ట్ డే నేను ఇండియాకి వచ్చేసాను. సో మీతో పాటు 7 మంది బృందంతో మీరు వెళ్ళారు కదా? అవును. సో మీ అందరికీ ఒక ఆర్గనైజేషన్ కోఆర్డినేట్ చేసింది. సో ఆర్గనైజేషన్ వివరాలు ఏంటి, అలాగే మీరు మిమ్మల్ని 7 మందిని ఆర్గనైజేషన్ ఎలా సెలెక్ట్ చేసింది అంటే ఏం చెప్తారు? ఇది నేపాల్ కంపెనీ పయోనియర్ అడ్వెంచర్. సో వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యాము స్టార్టింగ్లో. సో వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేశారు. సో ఆ గ్రూప్లో భాగంలో నేను ఇంకా 6 సభ్యులు దాంట్లో ఉన్నాము. సో మేమందరము కాట్మండ్లో కలిసాము. ఫస్ట్ ముందు ఎవరు అనేది తెలియదు నాకు. అక్కడికి వెళ్ళాక ఇంకా 6 అనేది అక్కడ కలిసి స్టార్ట్ అయ్యాము. సో ఈ ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో మార్గ మధ్యంలో మీ ఆక్సిజన్ అయిపోయిందని కూడా విన్నాం. సో అప్పుడు మీరు ఏం చేశారు, క్షేమంగా ఎలా దిగగలిగారు కిందికి? నాకు నియర్ టు హిల్లరీ ఆఫ్టర్ సమ్మిట్ కిందికి వచ్చేటప్పుడు నా ఆక్సిజన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 30 మినిట్స్ నేను ఆక్సిజన్ లేకుండా ఉన్నాను. సందీప్ అనే ఫ్రెండ్ చెప్పాను కదా, అతను షెర్పా చూశాడు నన్ను, ఇంకా నేను సిలిండర్ లేకుండా ఆక్సిజన్ లేకుండా ఉన్నానని. అతను సిలిండర్ తీసి నాకు పెట్టడం జరిగింది. ఆ 30 మినిట్స్ ఏంటంటే నేను ఎలా సర్వైవ్ అయ్యాను అంటే, నేను ఇక్కడ బాగా స్విమ్మింగ్ చేసేవాడిని ఇంటి దగ్గర. సో నాకు లంగ్ కెపాసిటీ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో ఆ 30 మినిట్స్ వితౌట్ ఆక్సిజన్ లేకపోయినా నేను సస్టైన్ అయ్యాను. సో ఈ ఎవరెస్ట్ అధిరోహణకు అనేది అత్యంత సాహసంతో కూడుకున్నది. సో భూమి మీద నౌకలు ఉంటాయి కానీ క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. మరి ఇలాంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యులు మీకు ఎలా అనుమతి ఇచ్చారు, తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించారు అనుకోవచ్చు, లేకపోతే ఈ ఎక్కాలని చెప్పేసి ఏమన్నా వద్దు లాంటి ఏమన్నా ఎదురయ్యాయి మీకు? స్టార్టింగ్లో పేరెంట్స్ని ఒప్పించడం చాలా కష్టంగా ఉండే, కానీ వాళ్ళు ముందు పీక్స్ క్లైమ్ చేశాను. నేను ఆస్ట్రేలియా హైయెస్ట్ పీక్, ఆఫ్రికా హైయెస్ట్ పీక్, సౌత్ అమెరికా, యూరోప్ హైయెస్ట్ పీక్ సేఫ్గా క్లైమ్ చేసి వచ్చాను. సో ఇవన్నీ చూసి వాళ్ళకు కూడా ధైర్యం కలిగింది. సో అలా నేను వాళ్ళని ఒప్పించడం జరిగింది. 7 సభ్యులతో వెళ్ళిన మీ బృందంలో 2 చనిపోయారు. అందులో ఒకరు హైదరాబాద్ చెందిన అరుణ్ తివారీ అయితే, అవును, మరొకరు హిందూపురానికి చెందిన సందీప్ ఆర్య. వాళ్ళ మరణాలకు కారణాలు ఏమేమి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ వచ్చేసి సమ్మిట్ వరకు నాతోనే ఉన్నాడు. అతన్ని క్యాంప్ 4లో ఇద్దరం కలిసి ఒకటే టెంట్లో ఉన్నాము. సో క్యాంప్ 4 వరకు అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అతనికి ఏమైందంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ స్టార్ట్ అయింది క్యాంప్ 4లో. సో అప్పుడే తన కళ్ళు అనేటివి కొంచెం చేంజ్ అయ్యాయి, బ్లూ కలర్లో చేంజ్ అయ్యాయి. సో చెప్పాను నేను అతనికి, కొంచెం మీరు సిక్గా ఉన్నారు సందీప్ గారు, కిందికి వెళ్ళాలి అని చెప్తే, లేదు ఇంకా ఇంత క్యాంప్ 4 వరకు వచ్చాం కదా, మనం ఎలాగైనా సబ్మిట్ చేయాలి అని చెప్పి అన్నాడు. సో అలానే కలిసి ఇంకా మీదికి వెళ్ళాము. మీదికి వెళ్ళాక నియర్ హిల్లరీ స్టెప్లో అతను కొలాప్స్ అయిపోయాడు, కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయాడు. అప్పుడు కూడా ఛాన్స్ ఉండే, ఇప్పుడైనా మనం ఇంకా కిందికి వెళ్ళాలి సందీప్ గారు అని చెప్పాను. లేదు ఇంకా సబ్మిట్ మనకి గంటలోనే ఉంది, నేను ఎలానైనా సబ్మిట్ చేయాలి అని చెప్పి అలానే ముందుకు సాగాడు. సబ్మిట్ చేసాం ఇద్దరం కలిసి. అతను సమ్మిట్లో కూడా చాలా సిక్ అయిపోయాడు. అతను బ్యానర్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ నేనే తీసి ఫొటోస్ తీశాను. సో కిందికి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది జరిగింది. అతను కిందికి రాలేకపోయాడు. స్నో బ్లైండ్నెస్ అనేది స్టార్ట్ అయింది. అతనికి కళ్ళు అనేటివి కనిపించట్లేదు. సో మనం కిందికి వెళ్ళాలి సందీప్ గారు, ఎలానైనా ఇంత డేంజర్ జోన్లో ఉన్నాము, ఇప్పుడు డెత్ జోన్ ఇది. సో మనం టిల్ క్యాంప్ 3 వరకు వెళ్తేనే సేఫ్, మనం ఫస్ట్ కిందికి దిగాలి అని చెప్పాను. నాకు షెర్పా ఉండే, నా షెర్పాని కూడా అతనికి పెట్టాను హెల్ప్ చేయమని. కానీ అతను చేయలేకపోయాడు, కిందికి రాలేకపోయాడు సందీప్. కిందికి వెళ్ళి రెస్క్యూ టీమ్కి ఇన్ఫామ్ చేస్తా అని చెప్పి నేను ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయాను. సో రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళి సందీప్ని కిందికి ఇవ్వడానికి చూసారు, కానీ చాలా టైం పట్టింది. ఇట్స్ మోర్ దాన్ 12 hours.
ఒక పర్సన్ రావడమే మీ నుంచి కిందికి అంటే చాలా ఇబ్బంది. అది రెస్క్యూ చేయడం అంటే ఇంకా చాలా ఇబ్బంది. అది నేను బేస్ క్యాంప్కి వచ్చేసాను. మార్నింగ్ నాకు న్యూస్ వచ్చింది సందీప్ ఇస్ నో మోర్ అని. ఏం చేయలేని పరిస్థితిలో అక్కడనే ఉండిపోయాను. సో అరుణ్ తివారీ గారి వివరాలు ఎలా ఉన్నాయి? అరుణ్ తివారీ గారు నాతో పాటు క్యాంప్ 4 వరకు ఉండే. క్యాంప్ 4లోనే అతని బాడీలో కొంచెం చేంజెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. అతను కూడా సిక్ అయిపోయాడు క్యాంప్ 4లోనే. సో అతనికి అప్పటికే హెచ్చరించారు, మీరు కిందికి వెళ్ళాలి సార్ అని చెప్పి షెర్పాలు కూడా చెప్పారు. సో అతను లేదు, ఇంకా లాస్ట్ ఇయర్ అయినా అది సబ్మిట్ కాలేదు, ఈసారి అయినా ఎలా అయినా సబ్మిట్ చేయాలి అని చెప్పి ట్రై చేశాడు. క్యాంప్ 4 నుంచి సబ్మిట్కి స్టార్ట్ అయ్యాడు. సబ్మిట్ చేశాడు కానీ రిటర్న్లో కొలాప్స్ అయిపోయి బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు. బ్లడ్ వామిటింగ్ చేసుకున్న కొంతసేపటికే ఇంకా అతను నోమర్ అని చెప్పారు మాకు వాకిటాకీలో. సో మొత్తంగా ఈ ఎవరెస్ట్ పర్వతాలను అధిరోహించాలని మీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు చిన్నప్పటి నుంచి లైక్ మౌంటైన్స్ అన్న అడ్వెంచర్ థింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండే. నేను 2019లో స్టాక్హంగ్రీ అని లడఖ్లో 6200 పీక్, అది ఫస్ట్ పీక్ క్లైమ్ చేశాను. అక్కడ నుంచి నా మౌంటైనరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. సో 7లో 5 కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. అవి ఏంటవి? అంటార్టికా హైయెస్ట్ పిక్ మౌంట్ విన్సన్, ఇంకొకటి వచ్చేసి నార్త్ అమెరికా హైయెస్ట్ పిక్ మౌంట్ డెనాలి. ఓకే, ఇక ఈ 2 కంప్లీట్ చేస్తే నా 7 సమ్మిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఎవరెస్ట్ను అధిరోహించాలనేది కొంతమంది కళ. అవును. సో ప్రాణాలను లెక్క చేయకుండా ఈ పర్వతాలను అధిరోహించాలని చెప్పేసి చాలా మంది భావిస్తుంటారు. అవును. సో మీరు అక్కడికి వెళ్ళొచ్చిన నేపథ్యంలో ఇక ముందు పర్వతాలను అధిరోహించాలి, ఎవరెస్ట్కి ఎక్కాలి అనుకునే వాళ్లకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఫస్ట్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో, జిమ్ ఇన్స్టిట్యూట్. అది బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది 30 days, అది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది, అది 30 days. సో ఫస్ట్ ఎలా చూస్ చేసుకోవాలంటే లైక్ 4000 మీటర్స్ పీక్ చూస్ చేసుకోవాలి. దెన్ గో ఫర్ 5000, దెన్ గో ఫర్ 6000, 7000, 8000కి రావాలి లైక్ ఎవరెస్ట్కి. సో దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ 3-4 years కఠినంగా లైక్ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, దీంతో పాటు వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మనకి ఇలాంటి పెద్ద పీక్స్ ఎక్కడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో విన్నాం కదా ఎవరెస్ట్ అధిరోహించిన తులసిరెడ్డి గారి అనుభవాలు. అత్యంత సాహసంతో కూడిన ఈ పర్వతారోహణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటేనే అది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. ఈ ఎవరెస్ట్ అధిరోహణకు నిండైన ఆత్మస్థైర్యంతో ఉంటే ఎవరైనా ఈ పర్వతారోహణ చేయొచ్చు అని చెప్పేసి ఆయన వివరిస్తున్నారు. కెమెరామ్యాన్ సూర్యతో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.